కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. తాతయ్య గారు ఎందుకు అలా అన్నారో తెలుసా అండి? ఈ ఆస్తి 2 ముక్కలు కాకుండా ఉండడానికి అలా అన్నారు. కానీ ఆ కళ్యాణ్ వచ్చేది ఎప్పుడు, మీరు ఆఫీస్కి వెళ్ళేది ఎప్పుడు, మళ్ళీ ఆ ఆఫీస్ బాధ్యతలు తీసుకునేది ఎప్పుడు, ఆ ఆఫీసు ఆ కళ్యాణ్ రానంత వరకు ఆఫీస్లో ఏ పనులు ఏమవుతాయో, ఎక్కడ ఎక్కడ ఫైల్స్ ఎక్కడ పెడతారో, ఏమవుతాయో అని చెప్పి కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది. అయినా కళ్యాణ్ని తీసుకురావడానికి ఎవరు ముందుకు వెళ్ళటం లేదు. అలాంటిది మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే కుదరదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. అయినా నీకెందుకు అవన్నీ అని చెప్పి రాజు కావ్యని గసురుతూ ఉంటాడు. అది విని కావ్య ఇలా అంటూ ఉంటుంది. నేను మీ భార్యనండి, నాకు ఆ హక్కు ఉంది, అడిగే హక్కు నాకుంది కాబట్టి నేను అడుగుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నీకు కూడా ఆస్తి మీద పిచ్చి పట్టుకుందా? నీకేమైనా ఆస్తి మీద కానీ పిచ్చి పట్టుకొని ఆస్తి కూడా నీ వాటాని రాయమంటావా ఏంటా ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకేనా కళ్యాణ్ నీ ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఆస్తి మీద పిచ్చి పట్టబట్టే కళ్యాణ్ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు నువ్వు, నాకు అది అర్థమైంది అని చెప్పి రాజు కావ్యతో అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటండి అలా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును మరి, కళ్యాణ్ ఇంటికి తీసుకువద్దామంటే నువ్వే కదా వద్దంటున్నావు అని చెప్పి రాజు కావ్యతో అంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.